నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐఏఎస్లతో సీఎం చంద్రబాబు సమావేశం గత 5 ఏళ్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రతి రాష్ట్రానికి రాజధాని అవసరమని స్పష్టం ఇచ్చిన హామీలపై చంద్రబాబు సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల అమలు మొదలైందని స్పష్టం రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసుల్లో ఉన్న అధికారులు అన్యాయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి 5-6 నిమిషాలు మాట్లాడారు. వీరందరినీ తొలుత సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక సీఎం అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు. రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంతా అన్యాయంగా తయారవుతోందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమన్నారు. ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదన్న చంద్రబాబు తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని చెప్పారు. ఫస్ట్ టైం నేను 95 లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్ లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు. కానీ ఈ 5 ఏళ్లు మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నౌ. ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను, నిన్నటి నుంచి చూస్తున్నా. డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా డీఫంక్ట్ అయినాయి. సిస్టమ్స్ అన్నీ కూడా డీరేల్ అయిపోయినాయి. నేను మాట్లాడతాను. నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఎప్పుడూ లేనంత ఫ్రస్ట్రేషన్, కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం. ఎప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల అభీష్ట ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సరే, నేనేదో బాధతో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది. నాకు జరిగిన అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో. మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం. నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజే ఫస్ట్ వచ్చి ఒక 2 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను. రేపు ఎల్లుండి ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ వస్తాను. ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడినైన తనపై బాధ్యతను మోపారని, ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతుందని అన్నారు. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలియజేశారు. కేంద్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడినైన తనపై బాధ్యతను మోపారని, ప్రధానికి యువతపై ఉన్న నమ్మకం దీని ద్వారా అర్థమవుతోందని అన్నారు. 100 రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకువస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని చెప్పారు. సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పై దృష్టి పెడతామని, ఎయిర్పోర్ట్ల నిర్మాణం వేగవంతం చేస్తామని వివరించారు. భోగపురం ఎయిర్పోర్ట్ను త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అదే సమయంలో పర్యావరణ హితంగా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని తెలిపారు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. అమరావతి రైతుల కోరిక మేరకు అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలు ఎదుర్కొని వేలాది మంది రోజుల పాటు ఉద్యమం కొనసాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందన్నారు. ఏపీ సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మొదటి నుంచి కూడా తాను రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తలలేని మొండెం వంటిదన్నారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పారు. ఏపీ కానివ్వండి, మరే రాష్ట్రమైనా కానివ్వండి, సమగ్రాభివృద్ధి ఎంతో అవసరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పు కాదని తెలిపారు. 6 గంటల కంటే 6 గంటలు, 9 గంటల కంటే 9 గంటలు చెప్పిన సమయానికి పోవాలి. దాన్ని బట్టి జనం నిన్ను ఒక ఎస్టిమేట్ వేస్తారు. సమయ పాలన, స్కూల్లో అందుకు వాళ్ళు బెల్ కొడతారు, వెళ్ళిపోయి ఉన్నారు అందరూ, అయిపోయింది గంట కొడతారు. మా ఊరు సమయాన్ని పాటించే అలవాటు మనకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసాం. క్రమశిక్షణ, క్రమంతో పద్ధతిగా జీవితంలో నడుచుకోవడం అవుతుంది. వినయం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. ఒదిగి ఉండడం ఇటు ఒమ్మని కాదు, వినయంగా ఉండడం, ఎదిగినా ఒదిగి ఉండడం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిందంటే ఇష్టపడే పని. అది కష్టపడినా నష్టపడేది లేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, నేను రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడను, కానీ రాజకీయాల గురించి మాట్లాడను, ఎందుకంటే రాజకీయాలు లేను. రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత రాజకీయం పైన మాట్లాడడం వదిలేశాను. రాజకీయ పార్టీల గురించి ఇవాళ పేపర్లో ఉదయాన్నే ఒక వార్త చదివాను. పైనేమో మంచి రోజులు వచ్చాయి, అది రాజకీయ కామెంట్ కావచ్చు. కింద 1631 రోజులు సుదీర్ఘ ఉద్యమానికి స్వస్తి. 1631 రోజులు నిరాటంకంగా ఆ అమరావతిలో ఉన్న రైతులు కొద్దిమంది అయినప్పటికీ మహిళలతో సహా అలుపు లేకుండా ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా 1631 రోజులు చరిత్ర. దీన్ని స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే ఆ రోజు చాలా సంవత్సరాలు నడిచింది. అది దేశానికి అంతా సంబంధించిన విషయం. ఇది రాజధానికి సంబంధించిన భూముల విషయంలో అక్కడున్న ప్రజలు పట్టుదలతో, మహిళలు
టీడీపీ గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పెమ్మసానికి అవకాశం దక్కడం తెలిసిందే. బాధ్యతలు అందుకున్న అనంతరం పెమ్మసాని సోషల్ మీడియాలో స్పందించారు. ఢిల్లీలోని సంచార్ భవన్లో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ గారి మార్గదర్శకత్వంలో పనిచేయనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నేతలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా అంటూ పెమ్మసాని వివరించారు. Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపడుతూ ఎన్నికల హామీల ఫైళ్లపై సంతకాలు చేయడంపై జనసేనాని రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందన్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైల్ మీద తొలి సంతకం చేశారని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారని పవన్ వెల్లడించారు. సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం చేశారని, ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ 4వ సంతకం, యువతలో నైపుణ్యాలు గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు నైపుణ్య గణన ఫైలుపై 5వ సంతకం చేశారని పవన్ కళ్యాణ్ వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో గోల్మాల్ జరిగిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ ఉదయం 9:30 టీవీలో టీడీపీకి 120 నుంచి 150 సీట్లు అని చూపించేశారని అన్నారు. ఏంది ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళీ ఇది అంతా అయిపోయింది, సీఎం అయిపోయినాడు, ప్రధాని అయిపోయినాడు, మంత్రులు అయిపోయినారు, అంతా అయిపోయినాడు, ఇంకా కేతిరెడ్డిని ఇంకా ఏంది చెప్తున్నాడు ఏందని. సరే, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం. అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్ అని చెప్తూ ఉంటాం. కానీ ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగిందని నేను 2014లో చూసా. దొంగ ఓట్ల ఎక్కించుకునే కార్యక్రమం, దాని మీద విపరీతంగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని ఆధార్ కార్డుతో లింక్ చేయాలని తీసుకున్నారు, కానీ మ్యాండేటరీ కాదు అనేది కూడా ఒక లింక్ పెట్టి తీసుకున్నారు. ఎందుకంటే మనకు అలా దరిద్రం ఉంది. గ్యాస్ సిలిండర్లు కావాలన్నా ఆధార్ కార్డుకి లింకు కావాలా, లేకుంటే ప్రతిదానికి ఆధార్ కార్డుతో ఉండాలి అని చెప్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది మాత్రం ఆధార్ కార్డుతో మ్యాండేటరీ కాదు అని చెప్పి ఇచ్చినారు. మరి మిగతా దానికందరికీ మ్యాండేటరీ ఎందుకైందో, దీనికి ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది మాత్రం మరి ఆదేశించలేకపోయింది. సరే, వాటి మీద దొంగ ఓట్ల మీద అదేవిధంగానే ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 20,000, 30,000 వరకు దొంగ ఓట్లతోనే ప్రజాస్వామ్యం గెలుపోవటంను డిసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ నన్ను ఎట్లాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడిపోవడం జరిగింది.
శాంతి భద్రతలు సరిగ్గా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవటం సిగ్గుచేటని, వైసీపీ అంటేనే ఏడుపుగొట్టు శవరాజకీయాల పార్టీ అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పంచుమర్తి అనురాధ మాట్లాడారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని హెచ్చరించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుచిత్తుగా ఎందుకు ఓడించారో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మరుసటి రోజు నుంచే సిగ్గు లేకుండా శవరాజకీయాలు మొదలుపెట్టారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపించారు. రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ను పెట్రోల్ పోసి తగులపెట్టి చంపారు. Z+ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ దాడి చేశాడు. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి సిబ్బందిని విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారు. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన చర్యలు లేవు అని చెప్పుకొచ్చారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ను వేధించి చంపారు అని అన్నారు. ఇసుక మాఫియాని ప్రశ్నించిన చేనేత వర్గానికి చెందిన నందం సుబ్బయ్యను హత్య చేశారు అని మండిపడ్డారు. దాడులు, హత్యలు అంటే ఇవి అని చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజు కూడా తాడిపత్రి, చంద్రగిరి, మాచర్లలో దాడులు చేసింది వైసీపీ. టీడీపీ దాడులు చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్. వైసీపీ నేతలు శవ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని అనురాధ హెచ్చరించారు. 2019 నుంచి 2024 వరకు హత్యలు, దాడులు, అత్యాచారాలు, దమనకాండలు, విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. G7 సమావేశాల్లో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమావేశాల అనంతరం ప్రపంచ నేతలు అందరూ ఫోటో సెషన్కు రెడీ అవుతుండగా బైడెన్ మాత్రం పిచ్చి చూపులు చూస్తూ ఓ పక్కకు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోయినా అభివాదం చేస్తూ కనిపించారు. వెంటనే ఇటలీ పీఎం జార్జియా మెలోని ఆయనను వెనక్కి పిలవడంతో తిరిగి ఫోటో సెషన్లో పాల్గొన్నారు. జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో పిఠాపురంలో పర్యటించనున్నారు. పిఠాపురం పర్యటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తానని, నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను కలుస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకుంది. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృతువెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై 2 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మృతుల్లో 5 మత్స్యకారులు ఉన్నారు. ఘటనా స్థలంలోనే 5 చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. కృష్ణా జిల్లా కృతువెన్ను మండలం సేతనపల్లి వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. జాతీయ రహదారిపై పాండిచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ కృష్ణా జిల్లా
బంటుమిల్లి వైపు నుంచి వస్తున్న ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మృతుల్లో 5 పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. రేపు భూషణం చింతలోవరాజు తండ్రి వీర వెంకట సత్యనారాయణ, మాగాపు నాగరాజు, కనకరాజు, ధర్మ మృతి చెందారు. ప్రమాద సమయంలో ఐషర్ వాహనంలో డ్రైవర్తో పాటు మరో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీలో డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు. కర్రల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను తప్పించిపోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. గారు ఇది విషయం ఎట్లా జరిగింది అది చెప్పడం జరిగింది. ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కడుతున్నాను ఇప్పుడు. దీంట్లో చూస్తే ఇద్దరు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. 3 బాడీస్ అక్కడ జేసీబీలతో పాటు సాయంతో చేసి వీ హ్యావ్ రికవర్డ్ దెమ్. అందరు బాడీస్ ఇప్పుడు మార్క్లు ఉన్నాయి. అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రీచ్. ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విల్ సెండ్ దెమ్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ ఇది యాక్సిడెంట్ జరిగినాయి. విల్ టేక్ ప్రికాషన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్. అది కూడా చూస్తే ఇది స్టేట్ రోడ్, నేషనల్ హైవే 216 కాబట్టి అక్కడ నార్మల్గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంది. బట్ ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్కి 4:30కి బోట్ డ్రైవర్స్ కండిషన్ చూసి దట్ ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. బట్ ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్. ఇది సింపుల్ యాక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంది. లైట్ ఎక్కువ కూడా ఉన్నాయి. డ్రైవర్స్ కూడా అక్కడ కాకినాడ నుంచి 1 o'clock స్టార్ట్ జరిగింది. అక్కడ అవుటర్ సైడ్కి పాండిచ్చేరి నుంచి కూడా చాలా టైం నుంచి సేపు నుంచి డ్రైవింగ్ కంటిన్యూస్ చేస్తున్నారు. మేబీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ బట్ కొంతసేపు చూస్తే 5 seconds 6 seconds మిస్టేక్ కనిపిస్తుంది. ఇది మేజర్గా దేర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ ఎనీథింగ్ బట్ జస్ట్ ఎక్కడ వైల్ ట్రయింగ్ టు ఓవర్టేక్ టైం ఆ టైంకి కొంచెం తప్పు జరిగినాయి. ఆ టైంకి మరి స్పీడ్ ఎట్లా ఉంది, మేబీ స్పీడింగ్ ఆల్సో కనిపిస్తే చాలా స్పీడ్ ఉన్నాయి రెండు సైడ్కి. బికాస్ నేషనల్ హైవే చూస్తే డెఫినెట్లీ 80-90 పైన స్పీడ్ నార్మల్గా కూడా అట్లాగే ఉంది అక్కడ. ఇక ముందు డెఫినెట్లీ యాక్షన్ ప్లాన్ మనం ఉంది ఆల్రెడీ. బట్ లెస్ ఐ సైడ్ అక్కడ బ్లాక్ స్పాట్ లేవు. ఇట్ ఇస్ డైరెక్ట్ స్ట్రైట్ రోడ్, కల్వర్ట్ లేదు, జంక్షన్ లేదు. ఇట్ ఇస్ స్ట్రైట్ రోడ్. నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ ఛాన్సెస్ అవకాశం కూడా తక్కువ ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెవర్దెలెస్ ఈ దిస్ ఇన్సిడెంట్ హెస్ ఆల్సో టేకెన్ ప్లేస్. పూర్తిగా మన డ్రైవర్స్కి విల్ ఇన్ఫార్మ్ దెమ్. అవసరం ఉంటే ఫైన్ అండ్ అదర్ థింగ్స్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా విల్ ట్రై టు ఇన్ష్యూర్ అండ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ మోర్ పోలీస్ ఫోర్స్ ఇన్ దోస్ ఏరియాస్. పెట్రోలింగ్ డెఫినెట్లీ పెట్రోలింగ్ జరుగుతున్నాయి, అందరి చోట్ల జరుగుతున్నాయి. విల్ ఇంక్రీజ్ ఇట్ ఫర్దర్. 4:30 కృతివెన్ను మండల్ సీతనపల్లి గ్రామంలో ఒక ప్రమాదం జరిగిండే విషయం అది తెలపడానికి చాలా చింతిస్తున్నాను. సో ఇక్కడ జరిగింది ఏమంటే, ముందు ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఆ ట్రాక్టర్ వెనకాల వస్తున్న దోస్త్ వెహికల్ ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రాక్టర్కి స్లైట్గా కొలైడ్ అయ్యి అదుపు తప్పినప్పుడు ఎదుటి నుంచి వస్తున్న ఒక కంటైనర్ వెహికల్ ఏముంది, ఆ రొయ్యల్ ఫీడ్ కోసం ఐ మీన్ క్యారీ చేస్తున్న వెహికల్ మళ్ళీ ఈ దోస్త్ వెహికల్ ఢీకొట్టడం జరిగింది. దీనివల్ల మనకు 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 5 persons గాయపడ్డారు. దాంట్లో 4 members స్టేబుల్గా ఉన్నారు. ఇంకొకరిని కూడా ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నారు. సో అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో అది చూసుకొని వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఏర్పాట్లు చేస్తాము.
సో ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో మనకేం ప్రొసీజర్స్ ఉంది, పోస్ట్ మార్టం కానీ మళ్ళీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ టైంలో ఏం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలో అది చేసేదానికి అన్ని చర్యలు చేపడతాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఐఏఎస్లతో సీఎం చంద్రబాబు సమావేశం. గత 5 ఏళ్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరపు రామ్మోహన్ నాయుడు బాధ్యత అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి రాష్ట్రానికి రాజధాని అవసరమని స్పష్టం. ఇచ్చిన హామీలపై చంద్రబాబు సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇచ్చిన హామీల అమలు మొదలైందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.